రాజధాని ప్రపంచమంతా ఆధునికత వైపు పరుగులు పెడుతూ అంతరిక్షానికి చేరుకునేందుకు ఉవ్విళ్లూరుతుంటే ఆ ఊరు మాత్రం కనీసం రోడ్డు మార్గం లేక తల్లడిల్లుతుంది. రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి పథంలో పయనిస్తున్నట్లు చెప్పుకుంటున్నా కనీస సౌకర్యాలకు చేరుకునేందుకు గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం చేస్తున్నారు అక్కడి ప్రజలు. చుట్టూ నీరు మధ్యలో అద్భుత ద్వీపంలో ఉంటుంది ఆ ఊరు. అయితే ఆ ఊరికి రోడ్డు మార్గం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అక్కడి ప్రజలు. రోడ్డు కావాలని ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా ఈ ఆందోళనలన్నీ అరణ్య రోదనగానే మారుతున్నాయి. ప్రభుత్వ విధాన లోపం ఓవైపు, అటవీ శాఖ ద్వారా ఏర్పడుతున్న నిబంధనల ప్రతిబంధకాలు మరోవైపు రోడ్ల నిర్మాణానికి శాపంగా మారుతుంది. సిక్కోలులోని ఏకైక లంక గ్రామం పూడిలంకపై రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. చుట్టూ నీరు, పక్కనే చిత్తడి నేలలు, మరోవైపు ఎత్తైన కొండలు, నిరంతరం కెరటాల సవ్వడలు, తెరలు తెరలుగా వీచే చిరుగాలులు. వీటి మధ్య ఓ అద్భుత ద్వీపంలా కనిపిస్తుంది ఆ గ్రామం. ప్రకృతిలో మమైకమైనట్లుగా ఉండే ఆ గ్రామ ప్రజలకు మాత్రం దినదిన గండం, నూరెళ్ల ఆయుష్లా ఉంటాయి. దశాబ్దాలుగా రోడ్డు మార్గం లేక పడవ ప్రయాణాన్ని నమ్ముకుంటున్నారు పూడిలంక ప్రజలు. ఆ గ్రామానికి ఎటువైపు చూసినా నీరే. నది మధ్యలో ద్వీపం మాదిరిలా ఉంటుందా ఊరు. నిత్యావసరాలు, వైద్యం, విద్య, అవసరం ఏదైనా సరే నిత్యం నీటిలోనే ప్రయాణం కొనసాగించాల్సి ఉంటుంది అంటున్నారు. జీవిత పోరాటంలో భాగంగా బ్రతుకు జీవనం కోసం నిత్యం పడవతోనే యుద్ధం చేస్తాము అంటున్నారు. ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారలేదు అంటూ అవస్థలు పడుతున్నటువంటి శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పూడిలంక గ్రామస్తుల యొక్క దీనగాథపై రాజ్ న్యూస్ తెలుగు స్పెషల్ స్టోరీ. శ్రీకాకుళం జిల్లాలో వరదలొస్తే మొట్టమొదట ఉలిక్కిపడే గ్రామం పూడిలంక. వజ్రపు కొత్తూరు మండలంలో ఉండే పూడిలంక గ్రామం 120 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. 180 ఏళ్ల క్రితం 7 కుటుంబాలతో ప్రారంభమైన ఆ గ్రామంలో ప్రస్తుతం 70 కుటుంబాలకు పైగా ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా తమకు రోడ్డు మార్గం మాత్రం వేయడం లేదని వాపోతున్నారు. రోడ్డు మార్గం లేక ఎంతోమంది మృత్యువాత పడ్డారని, ఏ అర్ధరాత్రి ఎవరికి ఆరోగ్యం బాగలేకపోయినా పడవలోనే వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు. అంతేకాకుండా పిల్లలు పెద్ద చదువుల కోసం వెళ్లాలంటే నిత్యం పడవ ప్రయాణమే దిక్కంటున్నారు. ప్రస్తుతం స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం 5వ తరగతి వరకు ఈ ఊర్లో అయితే స్కూల్ ఉంది. కానీ 5వ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళాలి అంటే పై చదువులకి తప్పనిసరిగా ఆ ఉప్పుటేరు దాటే వెళ్ళాలి అంటున్నారు. అయితే చాలా మంది మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ, యాక్చువల్లీ ఇక్కడ 5వ తరగతి వరకే ఉంది స్కూలు. దీని తర్వాత పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారు ఇప్పుడు పెద్ద చదువులు చదువుతున్న వాళ్ళు? ఇప్పుడు ఊర్లో నుండి బయటికి వెళ్ళాలన్నా, పిల్లలు ఒక చాక్లెట్ కొనుక్కోవడానికి బయటికి వెళ్ళాలన్నా సరే, ఊరు గట్టు దగ్గర నుండి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. సపోజ్ ఊర్లో నుండి బయట స్కూల్కి వెళ్ళాలన్నా సరే ఎలా వెళ్ళాలి? ఆ గట్టు లేదు, సరిగ్గా రోడ్డు లేదు, బట్టలు తడుచుకుంటూ కాళ్ళకు దెబ్బలు తగిలించుకుంటూ వాళ్ళు బాధలు చూడలేక మాకే బాధ అనిపిస్తుంది. పిల్లలు ఫ్యూచర్ ఎలా అవుతుందో వేటని చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒకసారి పిల్లల మాటల్లోనే మీరే వినండి ఒకసారి. కాళ్ళు నడుపుతారు, కాళ్ళకి చాలా చెప్పులు తగిలిపోతాయి. నడుచుకుంటూ వెళ్తుంటాం కదా అని. బోట్ మీద నుంచి వెళ్ళడానికి ఎంత టైం వెయిట్ చేస్తారమ్మా అక్కడ? చాలాసేపు. పెద్దవాళ్ళు కూడా బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది పడతారు. బాలేలో వెళ్ళాలన్నా రోడ్డు లేదు కాబట్టి ఇబ్బంది పడతారు. మీకు ఎప్పుడైనా బయటకు వెళ్ళాలి అనిపిస్తే వెంటనే వెళ్ళగలుగుతారా? లేదు, వెళ్ళాం, నడుచుకుంటూ వెళ్తాం. మరి నీరు ఉంటుంది కదమ్మా, ఎక్కువ నడుచుకుని వెళ్తే దెబ్బలు తగులుతుంటాయి అంతే. చిప్పలు గీచుకుంటాయి. మా ఊరు కోసం ప్రతి ఒక్కరు ఇలానే వచ్చి అడిగే వాళ్ళే కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అంటే మా ఫ్యూచర్ ఎలా అయిపోయింది, మా అత్తమ్మ వాళ్ళది, మా మామి వాళ్ళ తరం అయిపోయింది. ఇప్పటికీ మేము అదే ఇబ్బందులు పడుతున్నాం. రేపొద్దున్న వీళ్ళు భవిష్యత్తు బాగుండాలి, వీళ్ళు మంచిగా ఉండాలంటే రోడ్ అనేది కంపల్సరీగా రావాలి. ఎందుకంటే పిల్లల ఫ్యూచర్ బాగుండాలంటే వాళ్ళు వెళ్ళాలి బయటికి. ఇప్పటికీ ఊర్లో నుండి ఎంతవరకు బయటికి ఒక రోజు వెళ్ళి బయట ప్రపంచం చూసిందే లేదు. వాళ్ళకే ఉంటుంది బయటికి వెళ్ళాలి, చూడాలి, ఉండాలని. అలాంటిది వాళ్ళకు కూడా ఇంతవరకు లేదు. ఎందుకంటే ఏ సదుపాయం లేకపోయే కదా. వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే కంపల్సరీగా రోడ్డు మాత్రం రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడి ప్రజలు వరి, రాగులు, కూరగాయలు, జీడి పంటలు పండిస్తూ జీవనం సాగిస్తారు. కానీ తమ గ్రామానికి రోడ్డు మార్గం లేకపోవడంతో విద్య, వైద్యం, ఉపాధి దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పండించే పంటలు సైతం అమ్ముకోలేకపోతున్నామని, ఆర్థికంగా తమ కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నారని పూడిలంక గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామం ప్రకృతి అందాలకే కాదు, పుట్టెడు సమస్యలకు నిలయంగానే ఉంది. గ్రామం చుట్టూ సముద్రపు నీరు ఉండడంతో కొన్నేళ్ల క్రితం ఓ ప్రైవేట్ కంపెనీ కాలిబాట నిర్మించింది. అయితే వరదల ఉధృతికి కాలిబాట పాడైపోయింది.
దాంతో ఈ గ్రామానికి పల్లిఊరు నుంచి కిలోమీటర్కు పైగా బోటు ప్రయాణం చేయాల్సి వస్తుంది. దీంతో విపత్తుల సమయంలో ప్రజలు బాహ్య ప్రపంచానికి రావడానికి అనేక కష్టాలు పడుతున్నారు. సరైన రోడ్లు, కాలిబాటలు లేకపోవడంతో బోటుపై ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. చిన్నపాటి వరదలు, తుఫాన్లు సంభవించినప్పుడు వారికి బయట ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. ఇక్కడికి స్కూల్ దగ్గరకు వచ్చి అటెండెన్స్ వేయాలి. ఒకరోజు కూడాను కరెక్ట్ టైంకి వేయడం అవ్వట్లేదు. నాకు వచ్చి వెళ్ళడం అనేది చాలా సమస్య. నాతో పాటు ఈ ఊర్లో వాళ్ళకి, పిల్లలకి, అందరికీ కూడా రోడ్ లేకపోవడం అనేది సమస్యే. 5వ తరగతి తర్వాత వాళ్ళు హై స్కూల్కి వెళ్ళి చదువుకోవాలంటే చాలా కష్టం. రోజు వెళ్ళి రావడం కష్టం. అందుకని హాస్టల్లో జాయిన్ అవ్వడము, లేదంటే చుట్టాల ఇంట్లో ఉండి చదవడం అలా చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం స్పందించి రోడ్డు కానీ తొందరగా శాంక్షన్ చేస్తే బాగుంటుంది. మేడం, యాక్చువల్లీ ఊరు ఖాళీ చేయమని చాలా మంది అంటున్నారు. బట్ ఈ ఊరు వాళ్ళు మాత్రం 120 ఎకరాస్లో పంటలు అవి బాగా పండుతాయి అంటున్నారు. అంటే ఇక్కడ బ్రతకడానికి అనుగుణంగా ఉంటుందా? ఓకే, అన్నీ బాగుంటాయి. ఒక రోడ్డు సమస్య కానీ మిగతావన్నీ కూడా బాగుంటాయి. మీరేం చెప్తారు మేడం అక్కడ ఉన్న ప్రభుత్వాలకు? అదే వేగంగాను రోడ్డు కానీ వేయగలిగితే బాగుంటుంది. ఎన్ని అవర్స్ వెయిట్ చేస్తారు మేడం అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి? చూడడానికి 2 నిమిషాలు 3 నిమిషాలే జర్నీలా కనిపిస్తుంది. లేదు, ఒక్కొక్కసారి వాటర్ లేకపోయినా అలా వెయిట్ చేయాల్సి వస్తుంది. 1 అవర్ అలా వెయిట్ చేస్తుంది. సో చూస్తున్నారు కదా, స్కూల్కి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి క్షణాల్లో వచ్చేయచ్చు. కానీ ఇక్కడి నుంచి అక్కడికి 5 నిమిషాలే పడుతుంది, ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి. కానీ ఇక్కడికి రావడానికి మాత్రం గంటల కొద్దీ ఒడ్డు నుంచి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది అంటున్నారు. ప్రతి చిన్న వస్తువుకి 2 బోట్ల సాయంతో వెళ్లాల్సి రావాల్సిందే. పడవల మీద ప్రయాణం చాలా ఇబ్బందికరం. రోడ్డు లేకపోవడంతో ఇతర గ్రామ ప్రజలు ఇక్కడికి రావడానికి కానీ, ఇక్కడ ఉండటానికి కానీ రాని పరిస్థితి. తుఫాన్లు వచ్చినప్పుడు ఊరు దాటే ప్రసక్తే ఉండదు. రేషన్ బియ్యం తెచ్చుకోవాలన్నా బోట్లోనే వెళ్లి తెచ్చుకోవాల్సింది. తమ గ్రామంలో 80 పైనే కుటుంబాలు ఉన్నాయి. కానీ నివాసాలు మాత్రం 50 వరకే ఉన్నాయి. తమ గ్రామంలో ఇల్లు కట్టుకోవాలంటే రోడ్డు మార్గం లేకపోవడంతో గ్రామంలో ఇంటిని కట్టుకోవాలని అయ్యే ఖర్చు కంటే మెటీరియల్ తేవడానికి రవాణా ఖర్చు అంతకు డబుల్ ఖర్చు అవుతుందని అంటున్నారు. కొంతమంది అధికారులు వచ్చి తమకు ఊరు ఖాళీ చేసి ఇతర ప్రదేశాలతో రమ్మని అడిగారని, అయితే తమకు జీవనోపాధినిచ్చే ఈ ఉప్పు టేరును, అంతేకాకుండా గ్రామంలో ఉన్న 150 ఎకరాల్లో అన్ని రకాల పంటలు పండుతాయని, అలాంటి గ్రామాన్ని విడిచిపెట్టి ఎలా బయటకు వస్తావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మార్గం లేకపోవడం వల్ల తమ గ్రామంలో ఉన్న యువకులకు పెళ్లిళ్లు జరగడం లేదని, రోడ్డు మార్గం లేని గ్రామాలకు తమ ఆడపిల్లను ఇవ్వాలంటే భయపడుతున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా తమ ఆడపిల్లల్ని పెళ్లిళ్లు చేసుకున్న అల్లుళ్ళు పెళ్లి తర్వాత ఊరు రావడం మానేశారని అంటున్నారు. ఇప్పటికైనా తమ గ్రామానికి రోడ్డు మార్గం వేస్తే తమ భవిష్యత్తు కాకపోయినా తమ పిల్లల భవిష్యత్తు అయినా బాగుంటుందని అంటున్నారు. చుట్టూ 120 ఎకరాలు ఉంటాయి అంటున్నారు. అంతా పంట పొలం ఉంది. 120 ఎకరాలు ఉన్నాయి. పంట ఉంది, జీడి ఉంది, మెట్టి ఉంది, చోడి పండుతుంది, జీడి పండుతుంది, ఒర్రి పండుతుంది. వర్షం పడితే ఒర్రి పండుతుంది. చౌకరలు అంటే రైతులకి ఇక్కడ కష్టపడితే అన్ని కాయగూరలు అన్నీ పండుతాయి. ఈ గ్రామం నుంచి విడిచిపెట్టి వెళ్ళడం లేదు. ఇక్కడ ఉండేటటువంటి పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అని విన్నాము. అదేంతవరకు వాస్తవం అమ్మ? పెళ్ళిళ్ళు అవటం లేదంటే ఏదైనా పిల్లకి వెళ్తానంటే ఈ ఊరు రహదారి లేక ఊరు దుక్కు జడిసిపోయి పిల్లలకి పూడ్లంక అంతుంటే ఎవరు ముందుకు రావడం లేదు. చూస్తాను నచ్చుతాను, అబ్బాయిలకేసి నచ్చుతాను, కానీ రహదారి లేకే రావడం లేదు. కానీ ఇటు నుంచి పిల్లల మట్టుగా వెళ్ళిపోతాండ్రు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి రారు కదా, ఏదో సరి వస్తారనుకొని ఆడపిల్లల మట్టుకు వెళ్ళిపోతాండ్రు. కానీ అబ్బాయిలకి మట్టుకు పిల్లలకి దొరకాలంటే పూడ్లంక అంతే జడిసిపోతాండ్రు. అంతే రహదారి లేక చేసి ఈ పూడ్లంకకి రహదారి అనేది మాకు కావాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, ప్రెగ్నెంట్లు మనుషులు బయటకు వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడిపోతాము. రహదారి అనేది ఇంకా ఏం కోరుకోవడం లేదు. ఈ ఊర్లో, ఈ గ్రామంలో సీసీ రోడ్డు లేదు, మండసాలు లేవు, ఏటు లేవు. కానీ మేము అవన్నీ మేము కోరుకోవడం లేదు. ఖాళీ ఒకటి మనం వెళ్ళే దారి రహదారి అనేది మాకు కావాలి. ఇదే నేను కోరుకుంటాను.